నేనేం తప్పు చేశానని? మీరు నాకు కన్న తల్లితో సమానం. అసలు నేను చేసిన తప్పేంటో చెప్పండి అత్తయ్య. అట్లీస్ట్ నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను చేయకూడని తప్పేదన్నా చేసుంటే మీరు నన్ను కొట్టండి, తిట్టండి, మీ ఇష్టం. మీరేం చేసినా నేను సంతోషంగా భరిస్తానత్తయ్య. అంతేగాని మీరిలాంటి నిర్ణయాలు తీసుకుంటే మేమంతా ఏమైపోతామో ఒక్కసారైనా ఆలోచించారా అత్తయ్య? మీరలా లెటర్ రాసి వెళ్ళిపోతే మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? మీకేదైనా జరిగితే మీ అబ్బాయి ప్రాణాలతో ఉంటారా? నేను బ్రతుకుతానా? ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య. ఒకవేళ నా నుంచి తప్పుంది అని మీరు అనుకుంటే మీరొక్క మాట చెప్పండి. నేను విషం తీసుకునైనా నేను మీ జీవితం నుంచి తప్పుకుంటాను తప్ప మీరు మాత్రం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలత్తయ్య. ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే? మీ కళ్ళెదురుగా మీ కొడుకు కోడలు పడుతున్న బాధ చూశాక కూడా మీరింకా నోరు విప్పకపోతే ఎలా చెప్పండి? చెప్పండి అత్తయ్య, అసలు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటి? మీకు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అత్తయ్య? ఆవిడ మీరు ఎంత అడిగినా చెప్పరు చంద్రిక. దానికి గల కారణం ఏంటో నేను చెప్తాను. మీ అత్తయ్య గారు ఆత్మహత్య చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆవిడ నాకిచ్చిన మాట నిలబెట్టుకోకుండా తప్పించుకోవాలని చేసిన ప్రయత్నం. ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? అత్తయ్య గారు నీకు మాటిచ్చారా? ఏమని మాటిచ్చారు? ఏ మాట నిలబెట్టుకోవడం లేదు? అత్తయ్య గారు అడుగుతున్నారు కదా, మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? అయ్యో దయచేసి చెప్పు రుద్రాణి, అసలు ఏమైంది? ఏమని మాటిచ్చారు? మీరనుకుంటున్నట్టు భరత్ని నేను కాపాడ్డానికి గల కారణం నాలో మానవత్వం పెరిగిపోయి మీ మీద జాలి కరుణ నిండిపోయి నేనలా ఆ రోజు ఆ ఎవిడెన్స్ ఇవ్వలేదు. దానికి గల కారణం ఒకే ఒక్కటి, మీ అత్తయ్య గారు నాకిచ్చిన మాట. నేను గనక భరత్ని కాపాడితే భరత్ని నాకిచ్చి పెళ్లి చేస్తాను అని మీ అత్తయ్య గారు నాకు మాటిచ్చారు. ఆవిడిచ్చిన మాట ప్రకారం నిన్ను భరత్ని వేరు చేసి భరత్ తోటి నాకు పెళ్లి చేస్తాను అని చెప్పింది. దానికోసం ఆవిడ తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకే ఆ రోజు నిన్ను బయటికి పంపించి వ్రతం పీటల మీద నన్ను కూర్చోబెట్టాలని చూసింది. నిన్ను కాదని నన్ను తీసుకుని బయటికి వెళ్ళమని భరత్కి చెప్పింది. నిజమా అత్తయ్య? నిజమా? రుద్రాణి చెప్తుంది నిజమే చంద్రిక. నాకే విషయాలు ముందే తెలుసు. కాకపోతే మీ అత్తయ్య గారు నోరు విప్పకుండా నేనేమీ చెప్పలేను. అందుకే నేను ఎన్ని రోజులు నోరు మూసుకున్నాను. ఆవిడ పాపం మిమ్మల్ని విడదీయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ మీ మీదున్న ప్రేమతోటి మనసు రాలేదు. అందుకే నాకు ఇచ్చిన మాట తప్పి సూసైడ్ చేసుకుని అందరికీ దూరం అయిపోవచ్చు అనుకున్నారు. ఏంటత్తయ్యా, నాకు అన్యాయం చేయాలనుకుంటున్నారా? మీరిచ్చిన మాట తప్పించుకోవడం కోసం మీరు ప్రాణత్యాగం చేయాలి అనుకుంటున్నారా? కానీ నేను మిమ్మల్ని ఎలా వదులుతాను అనుకున్నారు?
దట్స్ ఇంపాసిబుల్. మిమ్మల్ని అనుక్షణం నేను కాపలా కాస్తూనే ఉంటాను. నేను అనుకున్నది నెరవేరేంత వరకు మిమ్మల్ని నేను వదిలిపెట్టేదే లేదు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. మేడం, మీకు అసలు ఇది న్యాయంగా ఉందా మేడం? కొంచెమన్నా మీకు జాలి దయ అనేవి లేవా? ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఎదుటి వాళ్ల మీద మీకు కనికరం చూపించాలని అనిపించుతా మేడం? ఏంటి నీరజా, ఇవాళేదో కొంచెం ఎక్కువ డైలాగులు మాట్లాడుతున్నట్టున్నావు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇంకెలా మేడం? కళ్ల ముందు మీ వల్ల ఇంతమంది బాధపడుతుంటే ఇంకా మీలో మార్పు రాకపోతే నేను ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇంకెలా మేడం? ఏం మాట్లాడతావు? అసలు కొంచెమైనా మానవత్వం ఉండాలి మేడం. అది లేకపోతే మనిషికి జంతువుకి పెద్ద తేడా ఏముండదు. జంతువులైతే తన ఆహారం కోసం ఎదుటి వాళ్లు చచ్చిపోతున్నా గాని పట్టించుకోకుండా తమ కడుపు నింపుకోవడం ఒక్కటే ఆలోచిస్తాయి. కానీ మనుషులలా కాదు మేడం. కళ్ళెదురుగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే మనసులో కొంచెమైనా బాధ కలగాలి. మీలో ఆ బాధ కూడా కనిపించట్లేదు. అసలు మిమ్మల్ని ఏమనాలి? మీరే చూస్తున్నారు కదా, అక్కడ మీనాక్షి గారు ఏకంగా చావంచుల దాకా వెళ్ళొచ్చారంటే మీ మనసు కొంచెమైనా కరగాలి కదా. చూడు నీరజా, ఈ కన్నీళ్లు, ఈ శాపనార్థాలు ఇవేవీ నా మనసుని తాకవు. ఎందుకంటే నువ్వంటున్నట్టు నేను మనిషిని కాదు. అర్థమవుతూనే ఉంది. ఏమర్థమైంది నీకు నీరజా? మీరే చెప్పారు కదా మేడం, మీరు మనిషి కాదు అని. నేను మనిషిగా ఉన్నంతకాలం నన్ను ఎవ్వరూ చేరదీయలేదు. నేను మనిషిగా ఉన్నంతకాలం నాకు ఎవ్వరూ రెస్పెక్ట్ ఇవ్వలేదు. నేను మనిషిగా ఆలోచిస్తే ఈరోజు కూడా నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. మనుషుల్లో జాలి, దయ ఇలాంటివి ఉంటే మనల్ని ఫూల్స్ కింద లెక్కేస్తారు. అందుకే నేను అలాంటి వాటికి అతీతం. నాకేం కావాలో అది మాత్రమే నేను ఆలోచిస్తాను. అది నీలాంటి వాళ్ళకి, చంద్రిక లాంటి వాళ్ళకి స్వార్థం అనిపించొచ్చు. అఫ్కోర్స్ నేను స్వార్థపర్రాలనే. నా స్వార్థం వెనుక ఇంకొకళ్ళని నాశనం చేయాలని కాదు, నాకు కావాల్సింది దక్కించుకోవాలి అనే కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది. ఏంటి మేడం మీకు కావాల్సింది? ఇంకొక ఆడదాని భర్తని మీరు కోరుకుంటున్నారు, అదా మీకు కావాల్సింది? మీకంటే ముందు భరత్ జీవితంలోకి చంద్రిక వెళ్ళింది. ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి భరత్ని మీరు దక్కించుకోవాలనుకోవడం మీకు నేరం అనిపించట్లేదా? ఇదే పరిస్థితిలో చంద్రిక ప్లేస్లో మీరుండి మరో అమ్మాయి వచ్చి మీ భర్తైన భరత్ని లాక్కుని వెళ్ళిపోతూ ఉంటే మీకెలా అనిపిస్తుంది మేడం? బాధ అనిపించదా? ఏంటి నీరజా, ఆ చంద్రికకి అంతలా సపోర్ట్ చేస్తున్నావు? ఏ నాకంటే నీకు అదే ఎక్కువైపోయిందా? అసలు నువ్వు ఈ ఇంటికి రావడానికి కారణం నేను. నువ్వు ఈ రోజు ఈ ఇంట్లో ఉన్నావంటే దానికి కారణం నేను. నా సొమ్ముతిని నా పక్కనుంటూ ఆ చంద్రికకి సపోర్ట్ చేస్తున్నావా? మేడం, నేనెవరి పక్కనున్నాను, ఎవరి వల్ల వచ్చాను అన్నది ముఖ్యం కాదు మేడం. న్యాయం ఎవరి వైపు ఉంది అన్నదే ముఖ్యం. ఏంటి నీరజా, న్యాయమా? ఏంటే న్యాయం? ప్రేమించిన వాణ్ణి ఎలాగైనా దక్కించుకోవాలి అనుకోవడం న్యాయం కాదా? భరత్ని నా మనసులో పెట్టుకుని వేరే ముక్కు మొహం తెలియని వాడిని ఎవరినో పెళ్లి చేసుకుని వాడితో కాపురం చేస్తే అది న్యాయం అనిపిస్తుందా? చూడు నీరజా, నేను భరత్తో పాటు ఎంతకాలం ఉంటాను అన్నదాన్ని గురించి నేను ఆలోచించట్లేదు. భరత్ చేత నేను తాళి కట్టించుకోవాలి, అతని భార్యని అనిపించుకోవాలి.
అతని భార్యగా నేను ఒక్కరోజు బతికినా నాకది చాలు. భరత్ నాకు తాళి కట్టి నేను భరత్కి భార్యని అని ఈ లోకానికి చాటి చెప్పి వదిలేమను. ఐ డోంట్ కేర్. కానీ భరత్ మాత్రం నా మెళ్ళో తాళి కట్టాలి. ఇది ప్రేమ కాదు మేడం, పిచ్చి, శాడిజం. అవునే, నాది శాడిజమే. మీరందరూ నాకు ఉచిత సలహాలు ఇస్తున్నారు కదా. వేరే కుర్రాన్ని పెళ్లి చేసుకో, నీకింతకంటే అందగాడు దొరకడా అని ఎవరికి వాళ్ళు డైలాగులేస్తున్నారు కదా. మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాడితో కాపురం చేయడాన్ని ఏమంటారు? అది శాడిజం కాదా? మనకి ఇష్టం లేని మనిషి మన ఒంటి మీద చెయ్యేస్తే ఎలా ఉంటుందో తెలుసా? తేళ్లు జర్రులు పాకుతున్నట్టుంటుంది. అది నీకెలా అర్థమవుతుందిలే. ఎందుకంటే నాకు సలహాలిస్తున్న వాళ్ళందరూ బహుశా అలాగే ప్రేమించిన వాణ్ణి వదిలేసి మనసులో ప్రేమ లేకుండా ఎవరినో పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తూ ఉండుంటారు. అలాంటి వాళ్లే ఇలాంటి చచ్చు సలహాలిస్తూ ఉంటారు. నేనలా బతకను నీరజా. నేనెంతకాలం ఉంటానో ఎప్పుడు పోతానో నాకే తెలీదు. కానీ నా ప్రాణం పోయే లోపల ఖచ్చితంగా భరత్ చేత ఐ లవ్ యూ అని చెప్పించుకోవాలి. భరత్కి భార్యని అనిపించుకోవాలి. నా మనసులో మొట్టమొదటిసారి భరత్ని చూశాకే ప్రేమ కలిగింది. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి, అతన్ని భార్యని అనిపించుకోవాలి అని నా మనసులో కోరిక కలిగింది. అతన్ని తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వర్ని చూసినా నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావు. అలా అనిపించదు కూడా నీరజా. కాబట్టి నా ప్రాణం పోయేంత వరకు నా పోరాటం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. నీలాంటి వాళ్ళు, మీనాక్షి లాంటి వాళ్ళు చూసే జనాలందరూ నన్ను శాడిస్ట్ అనుకొని ఇంకేదన్నా అనుకోని. ఐ డోంట్ కేర్. నాకేం కావాలో నేనదే చేస్తాను. డోంట్ ట్రై టు టీచ్ మీ. వెళ్ళు. అత్తయ్య, ఇంత చిన్న విషయానికి మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారా? ఇది నీకు చిన్న విషయంలా అనిపిస్తోందా చంద్రిక? చిన్న విషయం కాకపోతే పెద్ద విషయం అంటారా అత్తయ్య? అసలు ఈ విషయం నాకు ముందే చెప్పుంటే ఈ పరిస్థితి మీకు వచ్చుండేది కాదు కదా. ప్రాబ్లమ్స్ అప్పుడే సాల్వ్ అయిపోయాయి కదా అత్తయ్య. వైశాలి, నీకివన్నీ తెలిసినప్పుడు కనీసం నువ్వైనా నాకు చెప్పుండాల్సింది కదా. చూడు, ఒక్క నిజం చెప్పకపోవడం వల్ల అత్తయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. అదృష్టవశాత్తు ఆవిడకేం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏమైనా జరుగుంటే. చంద్రిక, నువ్వు ఏం ఆలోచించి ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ నీ విషయంలో మాత్రం మీ అత్తయ్య గారు ఎంత కంగారు పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు నేను నా కళ్ళారా చూశాను. ఈ విషయం నీకు చెప్పలేక, నేను నీ భర్తని విడదలేక, రుద్రానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక ఆవిడ ఎంత స్ట్రగుల్ అయ్యారో, ఎంత మానసిక క్షోభ అనుభవించారో నేను కళ్ళారా చూశాను. అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది వైశాలి? నాకొక్క మాట చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయాయి కదా.
ఎలా సాల్వ్ చేస్తావమ్మా? అసలు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఈ సమస్య పరిష్కరించాలి అంటే నువ్వు భరత్ విడిపోవాలి. అది జరిగే పనేనా? ఎందుకు కాదత్తయ్యా? ఈ ప్రపంచంలో ఎన్ని జంటలు విడిపోవట్లేదు చెప్పండి. అలాంటిది మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మేమిద్దరం విడిపోవడంలో తప్పేముందత్తయ్యా? ఎందుకు చంద్రిక, ఎందుకు నన్ను ఇంకా బాధ పెడతావు? ఇప్పటికి జరిగింది చాలు. నేను ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాక తనకి మాట ఇచ్చాను. ఆ మాట ఇవ్వడం ఎంత తప్పైందో నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. ఆ రోజు భరత్ని కాపాడుకుంటే చాలు అనుకున్నాను, కానీ భరత్ ప్రాణం నువ్వే అయినప్పుడు నీకు దూరం అయితే వాడు బతికి ఉన్నా ప్రాణం లేని మనిషిలాగా వాడు మిగిలిపోతాడని నేను ఆలోచించలేకపోయాను. నా వల్ల కాదమ్మా, మీ ఇద్దరిని నేను విడదీయలేను. నేనే కాదు, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని విడదీయలేడు. అంటే మీరు రుద్రానికిచ్చిన మాట తప్పుతారా అత్తయ్యా? తప్పాలి, తప్పులేదు. తను న్యాయబద్ధమైన కోరిక కోరి ఉంటే ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ తను అడిగిన మాటలోనే అన్యాయం దాగుంది. ఒక జంటని విడదీయాలనే ఆలోచనే తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా లాయర్వే కదా, నీకు మాత్రం ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలీదా? నాకు తెలుసు కాబట్టే నాకు తెలిసిన న్యాయం నేను చెప్తున్నాను వైశాలి. నేను భరత్ గారు విడిపోవడమే కరెక్ట్. తప్పమ్మా, అలాంటి మాటలు మాట్లాడుకో. అత్తయ్య, మీరు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ఒక మాట అయితే అన్నారత్తయ్య. నా జాతకం బాగులేదని అన్నారు. నిజమే, నా జాతకం బాలేదు. మీరన్నట్టుగానే నా జాతకంలో ఏదో దోషం ఉంది. అందుకే ప్రతి క్షణం భరత్ గారికి నాకు మధ్య ఏదో ఒక గొడవలు వస్తూనే ఉన్నాయి. మేమిద్దరం ఇన్నాళ్ల కాపురంలో ఏ ఒక్కరోజు సంతోషంగా ఉన్నది లేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకే అర్థమవుతోంది అత్తయ్య, నా జాతకంలో నిజంగానే దోషం ఉంది. నా వల్ల ఇంతమంది స్ట్రగుల్ అవ్వటం నాకిష్టం లేదత్తయ్య. మీరు నా కోసం ఎంత కష్టపడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో నాకు తెలుసు. మీ మాట నిలబెట్టడం కోడలిగా నా ధర్మం. మీరు మాట నిలబెట్టుకోలేకపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం నాదవుతుంది. మీకేదైనా జరిగితే భరత్ గారు తట్టుకోలేరు. భరత్ గారికి ఈ విషయాలేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాటిస్తున్నానత్తయ్య, రుద్రానికి భరత్ గారికి పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిపిస్తాను. మీరు రుద్రానికిచ్చిన మాటని నేను నిలబెడతాను. వద్దు, అంత మాట అనుకో. జరిగిందంతా ఇక చాలు. ఇప్పుడు నేను మాట తప్పటం వల్ల కొంపలేవి మునిగిపోవు. మిమ్మల్ని విడతీస్తే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడమ్మా. లేదత్తయ్య, మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మీరెంత స్ట్రగుల్ అవుతున్నారో నాకు తెలుసు. రుద్రానికిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయానే అని ఆ బాధ మీరు సూసైడ్ అటెంప్ట్ చేసిన రోజే మీ మానసిక స్థితి ఏంటో నాకు అర్థమైంది. ఈ ఇంటి కోడలిగా మీ మాట నిలబెట్టాల్సిన బాధ్యత నాకు కూడా ఉందత్తయ్యా.
నేను చెప్తున్నాను అత్తయ్య, మీరు ప్రశాంతంగా ఉండండి. రుద్రానికి భరత్కి పెళ్లి చేసి మీ మాట నిలబెట్టే బాధ్యత నాది. ఈ నీరజ్తోటి పెద్ద తలనొప్పి అయిపోయింది. దీన్ని అనవసరంగా ఈ ఇంటికి తీసుకొచ్చాను. దాన్నప్పుడే కట్ చేసుంటే సరిపోయేది. పోనీ కదా అని బతుకుతుందని అవకాశం ఇస్తే దీనికి బాగా కొమ్ములు నెత్తికెక్కాయి. అసలు ఈ ఇంటికి ఇదే ఓనర్ అయినట్టు ఓ తెగ బిల్డప్ ఇస్తుంది. నా దగ్గర పని మనిషిలా పడుంటుంది అని అనుకుంటే ఏకంగా నాకే సలహాలిస్తుంది. చెప్తా దీని సంగతి. రుద్రాణి, రుద్రాణి, అత్తయ్య నీకిచ్చిన మాట నిజంగా నాకు తెలీదు. అసలు ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నువ్వు అనుకున్నది నేనే నెరవేర్చేదాన్ని. మీరు నాకు మాట ఇవ్వండి, ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకోను అని, మీ ప్రాణం మీదకి తెచ్చుకోను అని నాకు మాట ఇవ్వండి అత్తయ్య. భరత్ గారికి రుద్రానికి పెళ్ళయ్యేంత వరకు మీరేమీ మాట్లాడడానికి వీల్లేదు. ఇది మన మధ్యలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ గారికి తెలియడానికి వీల్లేదు.